వ్యక్తిగతమైన జాతకం మీద కేవలం ఒక 30% పడుతుంది. 70% ప్రకృతి మీద, పరిపాలించే రాజుల మీద పడుతుంది కానీ వ్యక్తిగతమైన జాతకం మీద 30% పడుతుంది. రెండవ అంశం ఏంటంటే బృహస్పతి ఇక్కడ అష్టమ స్థానంలోకి వచ్చి కొంతకాలం అంటే సుమారుగా 48 రోజులు ఉండి తిరిగి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అత్యధికమైనటువంటి ఫలితం సప్తమ గురువు యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ ఆఫ్ 48 రోజులలో వాహనం నడిపేటప్పుడు కానీ పెద్దవారితో ఏదైనా చర్చ చేసేటప్పుడు కానీ కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అంటే నేను మొత్తానికే అసలు ప్రభావితం ఉండదని నేను అనట్లేదు, బట్ అలాంటి ప్రాణగండాలు అలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలి ఒకవేళ పరిహారం అని కూడా అడిగారు కాబట్టి దత్తాత్రేయ స్వామిని కానీ గణపతిని కానీ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది, భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే. సో గురుగారు రాజమండ్రి నుంచి రమణి వాళ్ళు రాస్తున్నారు, మా అమ్మాయికి 28 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదు, ఏం చేస్తే మా అమ్మాయికి వివాహ యోగం కలుగుతుంది అని అడుగుతున్నారు గురుగారు. మరి ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేవు. జనరల్గా అండి మనం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఏం చేస్తామంటే సప్తమ స్థానం శుక్రస్థాన స్థితి ద్వితీయ స్థాన స్థితిని బట్టి పరిశీలన చేస్తాం. మరి ఇక్కడ ఈ పర్టికులర్ ఆఫ్ కేసు ఏమైంది, మనకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. సో ఏం చేయాలి అనేటువంటిది వారు అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న. కాత్యాయని అమ్మవారు అనేటువంటిది ఆరాధన కనుక చేసినట్లయితే త్వరగా వివాహం అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది. అంటే పరిహార శాస్త్రంలో ఎవరికైతే లేటుగా వివాహం అవుతుందో, ఎవరికైతే అంటే వివాహ ప్రయత్నాలు చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయో, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మనం వేరే రెమెడీస్ తీసుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేసి మంగళవార నియమాన్ని కనుక పాటించినట్టయితే తొందరగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి ఒక దుర్గా గాయత్రి మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుతూ మంగళవారం నియమం పాటించినట్లు కనుక అయ్యి బెల్లమన్నం కనుక అమ్మవారికి నివేదన కనుక చేసినట్లయితే తొందరగా వివాహం అవుతుంది. రైట్. కరీంనగర్ నుంచి సుజాత గారు అడుగుతున్నారు గురుగారు, మా అత్తగారు ఈ మధ్య పోయారు, ఆడపిల్లనైన నేను పితృపక్షంలో ఆమెకు తర్పణం వదలవచ్చా, మా ఇంట్లో మగదిక్కు లేదంటే మగవాళ్ళు ఎవరు లేరు అని అడుగుతున్నారు. జనరల్గా అండి పితృపక్షాలలో తర్పణాలు ఎవరికి విడిచిపెట్టవచ్చో అనంటే ఆడవారికి తర్పణ విధి అనేటువంటిది లేదండి వాస్తవంగా. సో ఎవరైనా బంధువులను ఏ దూర బంధువులతోడైనా ఒప్పించి మీరు తర్పణాలు చేయించడం శ్రేష్టం, కానీ ఆడవారికి తర్పణ యోగం అనేటువంటిది లేదండి. అయితే ఇప్పుడు మరి ఫలానా వాళ్ళకే పెట్టొచ్చానంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే మన ఇంట్లో చనిపోయిన పని వాళ్ళకు కూడా మనం తర్పణం పెట్టచ్చు, మన ఇంట్లో చనిపోయిన జంతువులకు కూడా తర్పణం పెట్టచ్చు, మన తాతలకు ముత్తాతలకు మేనమామలకు మేనత్తలకు ఇలా ఎన్నో రకాలైనటువంటి వరుసలకు స్నేహితుడు కూడా మనం తర్పణం విడిచిపెట్టచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఎవరైనా మీ బంధువులలో ఏ రక్త సంబంధికమైనా పర్వాలేదు, లేదా మీ వారికి సంబంధించిన మేనల్లుళ్ళు కానీ ఎవరున్నా పర్వాలేదు తర్పణం పెట్టచ్చు, కానీ ఆడవారికి తర్పణ విధి లేదండి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మీరు ఏదైనా బ్రాహ్మడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని వారినే చేయమని చెప్పవచ్చు. వారికి ఏదైనా సాహిత్య దానాన్ని ఇచ్చేసి అంటే ఆ రోజు ఉండేటువంటి ఒక భోజన నిమిత్తమై వారికి సాహిత్యాన్ని ఇచ్చి కూడా మీరు క్రతువుని పూర్తి చేసుకోవచ్చు, కానీ మీరే తర్పణానికి మాత్రం పనికిరాదు. అట్లాగే గురుగారు వరంగల్ నుంచి లావణ్య గారు అడుగుతున్నారు, బతుకమ్మలో 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటారు, ఆ రోజు అసలు బతుకమ్మను పేర్చకూడదా, పూజ చేయకూడదా, ఇది నిజమేనా? బతుకమ్మ అనేటువంటి విషయానికి వచ్చే వరకు చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పాత పర్వతగిరి అనే మండలంలో పాత వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఆడినటువంటి చారిత్రకమైన ఆధారాలు చెప్పాను కదా. సో శాంతికృష్ణ ఆచార్య గారు రాసినటువంటి పుస్తకంలో బతుకమ్మ తల్లి అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు. వారు ఏమని రాశారంటే ఆ మొదటిసారి ఆడినప్పుడు 6వ రోజు ఆ బతుకమ్మను ఆడడం అనేది జరగలేదట. సో ఆ రోజు ప్రయత్నం చేస్తే అరిష్టం జరిగింది అనేటువంటిది వారి యొక్క పురాణ అంటే వెనకటి నుంచి వారు చెప్పినటువంటి మాట. సో అలాగే ఆచరించిన అంటే కొంచెం సెంటిమెంట్ కదా, కొన్ని విషయాలలో మనం సెంటిమెంట్ ఫాలో అవుతాం కదా. సో అప్పుడు మొదటిసారి ఆడినప్పుడు 6వ రోజు ఆడలేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని అరిష్టము అని, ఇదే మన తెలంగాణ భాషలో అర్రెము అనే ఒక పదం వాడుతూ ఉంటారు. సో అలా వెనకటి నుంచి అలా వచ్చిందండి, అంతేగాని వేరే ఏమీ లేదు. నెల్లూరు నుంచి ప్రసాద్ గారు అడుగుతున్నారు, సార్ పితృపక్షంలో మాకు ఏమీ చేయడం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆర్థికంగా కూడా మేము అంతంత మాత్రం డబ్బులు కూడా లేవు, మా పితృదేవతల అనుగ్రహం కోసం ఇంట్లోనే చేసుకోదగిన అత్యంత సులువైన
ఖర్చు లేని పరిహారం ఏమన్నా చెప్తారా అని అడుగుతున్నారు. మంచిదండి. ఎందుకంటే చాలా మందికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్ట్. పాపం ఆ ఒక్కరోజు మందమే 100, 150, 200 ఎంతో అంత కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును. శాస్త్రపరంగా అయ్యో ఇది పడగొట్టొద్దు, మా నాన్నగారికి మేము బియ్యం ఇచ్చుకోవాలనే తపన కూడా వారికి ఉంటుంది. కరెక్ట్. ఏమి లేదండి, వారి ఫోటో ముందు చక్కగా ఒక దీపాన్ని వెలిగించి మీకు చాతనైనంత బియ్యాన్ని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మనసులో మీరు అనుకున్న ఆ బియ్యాన్ని దానం ఇవ్వండి, సరిపోతుంది. మీకు చాతనేది మీకు 10 రూపాయలే వీలైనాయి పర్వాలేదు, ఆ బియ్యం మీద 10 రూపాయలు పెట్టి బ్రాహ్మణ్ణి ఒప్పించుకొని ఇచ్చేయండి, ఏమీ తప్పులేదు. ఓకే. కానీ మనము స్మరణ చేసుకొని, అంటే పితృదేవతల స్మరణ చేసుకొని నాకు చాతనైంది ఇదే అని చెప్పి మీరు ఇవ్వడంలో కూడా ఏది లేదంటే దైవానుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వచనం కూడా ఉంటుంది. అట్లాగే సికింద్రాబాద్ నుంచి ఒక సోదరి పేరు చెప్పవద్దని అడిగారు. మాకు సంతానం లేదు, ఏం చేస్తే ఎవరిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది, దయచేసి చెప్పండి గురూజీ. అంటే ఇక్కడ 2 అంశాలండి. సంతానం గురించి అడిగారు కాబట్టి గురూజీ మనకు జాతకం పరిశీలన చేసి వారి జాతకంలో ఏదైనా దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒక పద్ధతి. ఓకే. సరే, ఓకే, మరి వాళ్ళ జాతకాలు ఉన్నాయో లేవో సరే వారు ఎట్లా సంతానం గురించి అడిగారు కాబట్టి సంతానానికి ముఖ్యమైనటువంటి కారకులు అంటే మనం జనరల్ కూడా చెప్పాను కదా, గ్రహాలలో కూడా రవి, బృహస్పతి, కుజుడు ఈ ముగ్గురు కూడా సంతాన కారకులు అనేది చెప్పాను కాబట్టి మీకు ఒక 3 సూత్రాలు చెప్తానండి సంతానం అవ్వడానికి. ఒకటి, ఖచ్చితంగా సూర్య నమస్కారాలు గనక ఆచరిస్తే సంతానం అవుతుంది. రెండవ పద్ధతి, మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయి, మీరు కనుక ఒకవేళ గమనిస్తే కొన్ని దేవాలయాలలో ఉంటాయి. ఆ చెట్టుకు కనుక మీరు రోజు 108 ప్రదక్షిణాలు, లేదు మీ శరీరం ప్రకారం 108 ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి లేదు, మీ హస్బెండ్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు నీడలో ఒక అర్ధ గంట సమయాన్ని స్పెండ్ చేసిరండి, చాలు, మీకు సంతానం అవుతుంది. మూడవది వచ్చేసి సంతాన గోపాల స్వామి, అంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఒక అవతారం సంతాన గోపాల స్వామి అంటారు. అలా సంతాన గోపాల స్వామి యొక్క శ్లోకం ఉంటుంది, మంత్రము ఉంటుంది. మీరు తెలిసిన బ్రాహ్మడి ద్వారా ఆ యొక్క మంత్రాన్ని కనుక మీరు కనుక రోజు జపించినట్లు కనుక అయితే కనుక మాత్రం మీకు సంతాన యోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుంటూరు నుంచి రవి గారు అడుగుతున్నారు, గురుగారు నాది కుంభరాశి, 6వ ఇంట్లో గురువు అంటున్నారు. సో ఈ అతిచార సమయంలో నేను ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చా, లేక పెడితే ఏమైనా నష్టం వస్తుందా? కుంభరాశి వారికి అండి సంపూర్ణమైనటువంటి గురుబలం ఉందండి పంచమ స్థానం నందు. సో ఈ అతిచార యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి వెళ్తుంది కాబట్టి వారికి ఒక డౌట్ ఉంది. అయితే 6వ స్థానంలో గనక గురువు కనుక ఉన్నాడు అనుకోండి, శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభుడైన రవి అయినా పర్వాలేదు, లేదా బృహస్పతి అయినా పర్వాలేదు, శుక్రుడైనా పర్వాలేదు, గోచారంలో 6వ స్థానంలో ఉంటే దాన్ని సువర్ణమూర్తిగా తీసుకోవచ్చు. సో 6వ ఇంట బృహస్పతి చెడు ఫలితాలను ఏమి ఇవ్వదండి. మంత్ర అనుష్ఠాంగ బలాలను కూడా మీరు పెంచుకోవచ్చు, కొత్త విద్యను కూడా మీరు అభ్యసించవచ్చు, కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, దిగ్విజయంగా మీరు చేసుకోండి.